బియ్యం పిండి అప్పడాలు చిన్న చిన్న టిప్స్ తోటి పిండి కలిపి ప్రిపేర్ చేసామంటే అచ్చం షాప్లో కొన్నట్టు ఉంటాయండి. టేస్ట్లో కానీ చూడ్డానికి కానీ యాజ్ టీజ్గా ఉంటాయి అన్నమాట. ఈ అప్పడాల ప్రిపరేషన్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి చేస్తాము. అండ్ ఎవరి హెల్ప్ లేకపోయినా ఒక్కరమే ఈజీగా ఈ అప్పడాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి వీటిని ప్రిపేర్ చేసామంటే సంవత్సరం అంతా కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఆయిల్లో వేసినప్పుడు పువ్వులా పొంగి భలే టేస్టీగా ఉంటాయి. చాలా బాగుంటాయి అన్నమాట. అచ్చు షాప్లో కొన్నట్టు ఉంటాయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఈ అప్పడాల ప్రిపరేషన్లో నేనైతే ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను. పొడి బియ్యం పిండి తీసుకున్నానండి. కావాలంటే తడి బియ్యం పిండి అని తీసుకోవచ్చు. ఒక కప్పు బియ్యం పిండికి కరెక్ట్గా 2 కప్పులు నీళ్ళు అయితే ఎగ్జాక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఈ అప్పడాలు మనం నార్మల్గా అంటే ప్లెయిన్గా చేస్తున్నాం కాబట్టి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేయట్లేదు. అంటే జీలకర్ర కానీ పచ్చిమిరపకాయల తొక్కు కరివేపాకు ఇలా రకరకాలుగా వేస్తుంటారు కదా, అలా అయితే వేయట్లేదు అనమాట. ఓన్లీ ప్లెయిన్గా చేస్తున్నాను అనమాట. సో బియ్యం పిండి నీళ్ళే తీసుకున్నాను. ఒక కప్పు బియ్యం పిండికి 2 కప్పులు నీళ్ళు పోసుకొని నీళ్ళు మరుగుతున్నప్పుడే కొంచెం వంట సోడా అండ్ రుచి సరిపడా సాల్ట్ వేసుకొని బియ్యం పిండి వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని స్మూత్గా కలిపేసుకోవాలి. పిండి చక్కగా మగ్గించేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. మీరు ఒకవేళ పచ్చిమిరపకాయలు తొక్కు కానీ జీలకర్ర కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలంటే నీళ్ళు మరుగుతున్నప్పుడు వేసుకుంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా పోస్ట్ చేశానండి అప్పడాల వీడియోస్. కావాలంటే ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి. ఇలా పిండి అంతా కూడా స్మూత్గా కలుపుకుంటే పిండి చక్కగా మగ్గిపోతుంది అనమాట. ఇలా ఒక 4-5 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకోవాలి. కనీసం ఒక పావు గంటనే రెస్ట్ ఇచ్చేసామనుకోండి పిండి అంతా కూడా చక్కగా మగ్గిపోతుంది. ఒక పావు గంట తర్వాత మూత తీసి మరొకసారి చపాతీ పిండిలా కలిపేసుకోవాలి. ఈ అప్పడాలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మనం బయట షాప్లో కొంటాం కదా, టేస్ట్ అయితే అలానే ఉంటాయి అనమాట యాజ్ టీజ్గా. ఇలా పిండి కలిపేసుకొని మనకి కావాల్సిన సైజులో ఉండలు ప్రిపేర్ చేసుకోవాలి. మరీ పెద్ద సైజు ఉండలు ప్రిపేర్ చేసామనుకోండి, ఈ అప్పడాలు ఎండిన తర్వాత అంచులు క్రాక్ వచ్చేస్తాయి అన్నమాట. సో సైజు చూసుకొని చేసుకోవాలన్నమాట. చూడండి, అలాగే మరీ ఎక్కువ ఆయిల్ మన చేతికి అప్లై చేసామనుకోండి, ఈ అప్పడాలు పోయే కొద్దీ అంటే రోజులు గడిచే కొద్దీ ఆయిల్ జిడ్డు వాసన వచ్చేస్తుంది అనమాట. సో చూసుకొని కొంచెం కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా పూరి ప్రెస్ మీద కవర్లకి 2 వైపులా లైట్గా నూనె స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా లైట్గా ప్రెస్ చేసామనుకోండి అప్పడం రెడీ అయిపోతుంది. ఎక్కువ ఆయిల్ యూజ్ చేసామంటే ఖచ్చితంగా ఒక 10 or 15 డేస్కి జిడ్డు వాసన వచ్చేస్తాయి అనమాట అప్పడాలన్నీ కూడా. సో చూసుకొని ఆయిల్ అప్లై చేసుకోండి. అలాగే జిడ్డు వాసన రాకుండా ఉండాలంటే మధ్య మధ్యలో మనం ఎండకి ఒక 10 నిమిషాలు లేదంటే ఒక పావు గంట అలా ఎండలో పెట్టామనుకోండి, అప్పడాలైనా వడియాలైనా ఏవైనా వాసన రాకుండా ఉంటాయి అన్నమాట. ఇలా మనకు నచ్చిన సైజులో అప్పడాలన్నీ కూడా ప్రెస్ చేసుకొని ఖచ్చితంగా ఎండబెట్టుకున్నామనుకోండి చాలా కరెక్ట్గా ఎండుతాయి అనమాట. యాక్చువల్గా వీటిని ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టేసుకోవచ్చు, బట్ ఎండకైతే ఒక 2 గంటలనే ఆరిపోతాయి. చూడండి ఎండిన తర్వాత ఎలా ఉన్నాయో. పెద్ద సైజ్ చేస్తామంటే అంచులు క్రాక్స్ వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు వీటన్నిటి కూడా సంవత్సరం అంతా హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే స్టోర్ చేసుకునే ఫుడ్ ఐటమ్స్ ఏవైనా సరే ఎండబెట్టుకుంటేనే మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి అన్నమాట. చూడండి ఆయిల్లో వేసినప్పుడు ఎలా పెద్ద సైజులో వచ్చినాయో, టేస్ట్ అయితే భలే ఉంటాయి. సేమ్ షాప్ నుంచి తెచ్చినట్టు ఉంటాయి అన్నమాట. అండ్ వీటిని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బియ్యం పిండితో చేసిన అప్పడాలు టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయండి. నేను ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియోలో చాలామంది కామెంట్ చేశారు చాలా బాగున్నాయండి అండ్ ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీగా ఉందని. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అప్పడాల ప్రిపరేషన్లో తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని బయట షాప్ నుంచి తెచ్చిన వాటికంటే కూడా ఎక్కువ టేస్టీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు కానీ లేదంటే డే టైంలో ప్రిపేర్ చేయడం కుదరిన వాళ్ళు కానీ ఇలా హ్యాపీగా ఈవినింగ్ టైంలో ప్రిపేర్ చేసుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకోవచ్చు. ఎంత సింపుల్ ప్రాసెస్ అంటే చూస్తే మీకు అర్థమవుతుందండి. ఈ అప్పడాల ప్రిపరేషన్లో ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను అండ్ అలాగే కొంచెం క్యారెట్ తురుము కూడా తీసుకున్నాను అండ్ ఒక 4 పచ్చిమిరపకాయలని కచ్చపచ్చగా దంచి తీసుకున్నాను. నేను తీసుకున్న బియ్యం పిండి క్వాంటిటీకి జస్ట్ 4 పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయి. ఇలా కచ్చపచ్చగా దంచేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం మందంగా అండ్ వెడల్పుగా ఉన్న గిన్నెలోకి ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. 1 కప్పు రైస్ ఫ్లోర్, 2 కప్స్ వాటర్ అనమాట.
ఈ క్వాంటిటీలో పిండి నీళ్లు తీసుకున్నామంటే డౌట్ లేకుండా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడే ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు తురుము అండ్ అలాగే చిటికెడు వంట సోడా అనమాట. జస్ట్ లైట్గా వంట సోడా, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం క్యారెట్ తురుము వేసుకుంటున్నాను. నేను తీసుకున్న క్యారెట్ తురుములోంచి జస్ట్ సగమే వేసానండి. క్యారెట్ తురుము వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. జస్ట్ ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే సరిపోతుంది. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడే మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసిన తర్వాత ఉండలు లేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. పిండి ఉండలు కడుతుందని కానీ లేదా మధ్య మధ్యలో పిండిలా ఉంటుందని కానీ అస్సలు అనుకోక్కర్లేదండి. స్మూత్గా మిక్స్ అయిపోతుంది అనమాట. ఇలా కలుపుకుంటూ ఉంటేనే సిమ్లో అడ్జస్ట్ చేసుకున్న మంటని ఇలా కలుపుకోవాలన్నమాట. ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటే పిండి అంతా కూడా ఈవెన్గా కుక్ అవుతుంది. చాలా స్మూత్గా ఉంటుందండి. నీళ్ళు 1 కప్పు బియ్యం పిండికి 2 కప్పుల నీళ్ళు అయితే కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. ఎక్కువ అవటం కానీ లేదా జారుగా అవటం కానీ అదేం ఉండదు అనమాట. ఇలా కరెక్ట్ క్వాంటిటీలో తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట అప్పడాలు, డౌట్ లేకుండా. ఇలా అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక అరగంట పాటు వదిలేసేయాలి. ఒక అరగంట తర్వాత పిండి చక్కగా మగ్గిపోతుందండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే అప్పడాలు అచ్చం బయట షాప్ నుంచి తెచ్చినట్టు ఉంటాయి అన్నమాట. మనం పిండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ చేసుకుంటామో మనకి అప్పడాలు కూడా అంత కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని ఇంకొకసారి కలుపుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మనకు నచ్చిన సైజులో ఉండలా ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే చిన్న నిమ్మకాయ సైజులో ప్రిపేర్ చేసుకుంటున్నాను. పిండి అయితే కొంచెం వేడిగానే ఉందండి. ఇలాగా చిన్న చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఈ ఉండలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిగిలిన పిండి మీద మూత పెట్టి కవర్ చేసుకోవాలన్నమాట. లేదంటే పిండి పొడివారిపోతుందన్నమాట. కొంచెం గోరువెచ్చగానే ఉందండి పిండి. ఇలానే ఉండాలన్నమాట. మరీ చల్లగా అయిన దానికంటే కూడాను గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా ఉండల్లాగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చిన్న నిమ్మకాయ సైజులో ఉండలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని పూరి ప్రెస్ తోటి ప్రెస్ చేసుకుందాం. చూడండి, పూరి ప్రెస్ మీద 2 కవర్లు తీసుకున్నాను. ఈ కవర్లకి ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట. అంటే అలాగే చేతికి కూడా అప్లై చేసుకోవాలండి ఆయిల్. అప్పుడే మనకి పిండి కవర్లకి స్టిక్ అవ్వడం కానీ చేతికి స్టిక్ అవ్వడం కానీ జరగకుండా ఈజీగా రిమూవ్ అవుతుందన్నమాట. ఇలా ఉండపెట్టిన తర్వాత పైన ఇంకో కవర్ పెట్టి ఇలా ప్రెస్ చేస్తామంటే మనకు నచ్చిన సైజులో అప్పడం రెడీ అవుతుందండి. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా బాగుంటాయి అన్నమాట. మరీ పల్చని ఆకులా కాకుండా అలానే మందంగా కాకుండా ఇలా జస్ట్ లైట్గా ప్రెస్ చేస్తే ఇలాగా అవుతుందన్నమాట. ఈ విధంగానే అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చేతికి పిండి అంటడం కానీ కవర్లకు పిండి అంటడం కానీ జరిగితే మళ్ళీ ఒకసారి ఆయిల్ అప్లై చేయండి. లేదంటే మన చేతులకి అంటుకుంటుంది, లేదంటే కవర్ నుంచి ఈజీగా రిమూవ్ అవుతుంది అనమాట. సో మధ్య మధ్యలో కవర్కి చేతులకి ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటూ అన్నిటినీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఏదైనా క్లాత్ మీద వేసామంటే చక్కగా ఆరిపోతాయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఒకవేళ కవర్ నుంచి రాకుండా బ్రేక్ అవుతుంది అనుకుంటే అప్పడం పలుచగా ఉందని లేదంటే ఆయిల్ తక్కువగా ఉందని అర్థం అనమాట. సో దాన్ని బట్టి చూసుకొని చేతులకి కవర్లకి ఆయిల్ అప్లై చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకొని అప్పడం ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఎలా చక్కగా ఆరిపోయినాయో. నేనైతే ఓవర్ నైట్ ఫ్యాన్ గాలికి ఆరిపెట్టేసి తెల్లారి 1 గంట ఎండలో పెట్టాను అనమాట. ఇలా కరెక్ట్గా డ్రైగా అయిపోయినమాట. గలగల ఆడుతున్నాయండి ఈ అప్పడాలు. సంవత్సరం పాటు హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. చాలామంది ఫ్యాన్ గాలికి ఆరపెడుతున్నాం కదా అనుకుంటారు, కానీ అలా కాకుండా ఎండలో పెడితేనే మనకి కరెక్ట్గా సంవత్సరం అంతా కూడా హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్యాన్ గాలికి ఆరపెట్టే వాటికంటే కూడా ఎండలో ఆరపెట్టిన వాటికి ఎక్కువగా డ్రైనెస్ ఉంటుందన్నమాట. అండ్ ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే చూడండి ఎంత పువ్వులాగా ఎంత పెద్ద సైజులో వచ్చినాయో. చాలా సింపుల్ అనమాట. నిజంగా చూడ్డానికి కానీ టేస్ట్లో కానీ బయట షాప్ నుంచి తెచ్చిన వాటిలానే ఉన్నాయి. సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.